హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఓబీవీ ఇండికేటర్ అంటే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో మనం వాల్యూమ్ అనాలిసిస్ ప్లస్ ప్రైస్ యాక్షన్ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఒక మంచి స్ట్రాటజీని క్రియేట్ చేయడమే మన ఈ వీడియో యొక్క ఉద్దేశం. అయితే ఒక మంచి స్ట్రాటజీ లేదా బెస్ట్ స్ట్రాటజీ అన్నప్పుడు దానికంటూ రెండు లక్షణాలు ఉండాలి. అందులో ఫస్ట్ది మనకి బిగ్ టార్గెట్స్ ఉండాలి అండ్ అలాగే స్మాల్ స్టాప్ లాస్ ఉండాలి. అంటే ఎప్పుడైనా మనకు ఒక ట్రేడింగ్ సిగ్నల్ కనుక జనరేట్ అయితే ఆ పర్టికులర్ సిగ్నల్ ద్వారా మనకి టార్గెట్స్ అనేవి 10% లేదా 15%, 20% ఇలాగా బిగ్ టార్గెట్స్ ఉండాలి. అండ్ మనం ఎప్పుడైతే స్టాప్ లాస్ అబ్జర్వ్ చేస్తామో 2%, 3%, 4% అలాగా మనకి చిన్న స్టాప్ లాసెస్ ఉండాలి. అండ్ అలాగే ఒక గుడ్ స్ట్రాటజీకి ఉండాల్సిన రెండో లక్షణం ఏంటి అంటే మోర్ నెంబర్ ఆఫ్ విన్నింగ్ ట్రేడ్స్. ఆ స్ట్రాటజీని అప్లై చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు విన్ అవ్వాలి, చాలా తక్కువ సార్లు లూజ్ అవుతూ ఉండాలి. సో ఇలా రెండు లక్షణాలు ఉన్న స్ట్రాటజీని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ స్ట్రాటజీ కోసం మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ని యూజ్ చేయబోతున్నాం. సో ఏంటి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే యూజువల్గా మనకి ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ వీళ్ళే మన మార్కెట్ని పెంచడమా లేకపోతే తగ్గించడమా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ దగ్గరే ఉంటాయి కాబట్టి వీళ్ళు బై చేస్తే షేర్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి, వీళ్ళు సెల్ చేస్తే షేర్ ప్రైజెస్ పడిపోతూ ఉంటాయి. అండ్ అలాగే ఎఫ్ఐఐస్ కానీ డిఐఐస్ కానీ బై చేసేటప్పుడైనా లేదా సెల్ చేసేటప్పుడైనా కూడా మనకి బిగ్ వాల్యూమ్స్తో చేస్తారు, అంటే చాలా ఎక్కువ వాల్యూమ్తో చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ మనకి పైకి పెరుగుతూ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్ ప్రైజెస్ ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రివర్స్లో కూడా స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఎప్పుడైతే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి లాజిక్స్ని మనం ఒక ఇండికేటర్లో అబ్జర్వ్ చేయాలి అని అంటే ఆ ఇండికేటర్ మనకి ఓబీవీ ఇండికేటర్, ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. సో ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్లో యూజువల్గా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనకు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుందో ఆ రోజు బయింగ్ మొమెంటం ఎక్కువ ఉన్నట్టు కదా, అందుకని లాస్ట్ డే యొక్క ఓబీవీ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్కి ఈ రోజు యొక్క వాల్యూమ్ అనేది ఎడిషన్ అవుతుంది. అదే ఒకవేళ ఈ రోజు గనక మనకి రెడ్ కలర్ క్యాండిల్ వస్తే నిన్నటి రోజు ఓబీవీ ఏదైతే ఉందో దానికి ఈ రోజు వాల్యూమ్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాము. ఇలాగా ఓబీవీ ఇండికేటర్కి కరెంట్ డే యొక్క ప్రైస్ పెరిగితే వాల్యూమ్ని ఎడిషన్ చేస్తాం, కరెంట్ డే యొక్క ప్రైస్ కనుక పడిపోతే వాల్యూమ్ని సబ్ట్రాక్ట్ చేస్తూ ఓబీవీ ఇండికేటర్ అనేది మనకి ఇలాగా కంటిన్యూస్గా ఒక లైన్ లాగా కింద ఎప్పుడైతే మనం ఆర్ఎస్ఐ యూజువల్గా పెడితే ఎలా అయితే కనపడుతుందో అలా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ఓబీవీ ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే వాల్యూమ్ ఇండికేటర్ జస్ట్ మనకి వాల్యూమ్ చెప్తుంది కానీ పెరుగుతుందా పడుతుందా అనేది తెలియదు కదా, అందుకోసమని ఓబీవీ ఇండికేటర్ని సింగిల్గా యూజ్ చేయకూడదు. ఏదైనా ఒక ప్రైస్ ఇండికేటర్ ప్లస్ వాల్యూమ్ ఇండికేటర్ ఈ రెండింటిని కలిపినప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో మనం ఇక్కడ ప్రైస్ ఇండికేటర్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుల్లిష్ సినారియో అనుకుందాం. బుల్లిష్ సినారియోలో మనం ఎంఏసిడి క్రాస్ ఓవర్స్ కానీ, స్టొకాస్టిక్స్ క్రాస్ ఓవర్స్ కానీ, సూపర్ ట్రెండ్ సిగ్నల్స్ కానీ, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కానీ, వీవ్యాప్ సిగ్నల్స్ కానీ, ఇచ్చిమోకు క్రాస్ ఓవర్స్ కానీ వీటిల్లో ఏదైనా ఒక బుల్లిష్ సిగ్నల్ వస్తే మనకి దాని యొక్క ప్రైస్ పరంగా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ప్రైస్ ఇండికేటర్ని మీకు సింపుల్గా అర్థం అవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇక్కడ ప్రైస్ ఇండికేటర్స్ బుల్లిష్ సినారియో ఇచ్చిమోకు క్లౌడ్ యొక్క క్రాస్ ఓవర్ని నేను యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో యూజువల్గా ఇచ్చిమోకు క్లౌడ్లో ఎప్పుడు మనకు ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతుంది, ఇచ్చిమోకు క్లౌడ్లో మనకి ఒక రెడ్ కలర్ లైన్ ఉంటుందన్నమాట. సో ఈ రెడ్ కలర్ లైన్ని యూజువల్గా బేస్ లైన్ అంటారు. సో ఈ బేస్ లైన్ ఏంటి అంటే 26 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది మనకి బేస్ లైన్ అవుతుంది. అండ్ ఈ బేస్ లైన్ని ఎప్పుడైతే మనకి కన్వర్జన్ లైన్ అనేది పైకి క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనకు ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిమోకు క్లౌడ్లో కన్వర్షన్ లైన్ అంటే 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది మనకి కన్వర్జన్ లైన్ అవుతుంది అనమాట. సో 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది 26 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు మనకు ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మనకి ప్రైస్ పరంగా ఒక బై సిగ్నల్ అనమాట. బట్ వాల్యూమ్ పరంగా కూడా మనకు ఒక కన్ఫర్మేషన్ కావాలి ఇది పాజిటివ్ మొమెంటంలో ఉంది అని. సో అలాగా మనం వాల్యూమ్ ఇండికేటర్ని యూజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైతే మనకి ఒక ప్రైస్ యాక్షన్లో గనక బ్రేక్అవుట్ వస్తుంది అని అనుకుందాం. సో ఈ బ్రేక్అవుట్
వచ్చేటప్పుడు మనకి ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కూడా ఒకవేళ పెరుగుతూ ఉంది అని అంటే అలాంటప్పుడు అది మనకి డబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయో అలాంటప్పుడు ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ గనక పడిపోతుంది అని అంటే స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్న వాల్యూమ్స్ పడిపోతున్నాయి అని అర్థం. అలాంటప్పుడు అది వీక్ సిగ్నల్ అవుతుంది. స్టాక్ తొందరలోనే రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సింపుల్ గా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మనకి ప్రైస్ పరంగా ఒక బ్రేక్అవుట్ సిగ్నల్ అనేది మనకి వస్తుందో అదే టైంలో మనకి ఓబీవీ ఇండికేటర్ లో కూడా ఏదైనా రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు బ్రేక్అవుట్ వస్తుంటే అలాంటప్పుడు మనం డబుల్ కన్ఫర్మేషన్ తో బై సిగ్నల్ జనరేట్ అయింది అని చెప్పి అనుకోవచ్చు. అలా కాకుండా మనకి వాల్యూమ్స్ పరంగా ఒక పర్టికులర్ స్టాక్ అనేది బయింగ్ మొమెంటం లో ఉందా లేదా సెల్లింగ్ మొమెంటం లో ఉందా అని తెలుసుకోవడం కోసం ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ కి మనం మూవింగ్ యావరేజ్ గనక డ్రా చేస్తే ఒకవేళ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది అని అంటే అలాంటప్పుడు బయింగ్ మొమెంటం లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మూవింగ్ యావరేజ్ కంటే కింద గనక ట్రేడ్ అవుతుంది అంటే అలాంటప్పుడు సెల్లింగ్ మొమెంటం లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత మూవింగ్ యావరేజ్ మనం యూజ్ చేయాలి అంటే యూజువల్ గా మనం స్వింగ్ ట్రేడింగ్ గనక చేస్తుంటే 2 months యొక్క మూవింగ్ యావరేజ్ యూజ్ చేయాలి. అంటే 2 months అంటే మనకి జనరల్ గా 40 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అందుకని 40 సింపుల్ మూవింగ్ యావరేజ్ ని మనం యూజువల్ గా ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ స్ట్రాటజీని మీకు డిఫైన్ చేసి దీని యొక్క వర్కింగ్ నేచర్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఇచ్చిమోకు క్లౌడ్ యొక్క బ్రేక్అవుట్ ని కన్సిడర్ చేస్తాను. సో ఎప్పుడు మనకి బ్రేక్అవుట్ వస్తుంది అంటే మనకి బేస్ లైన్ ఏదైతే ఉందో లెట్ అస్ సే మనకి బేస్ లైన్ అనేది 26 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కదా, దీన్ని 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గనక ఇలా క్రాస్ ఓవర్ ఇస్తే అలాంటప్పుడు మనం బై సిగ్నల్ జనరేట్ అవుతుంది అని అనుకుంటున్నాము. అండ్ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే అది మనకి కన్వర్జన్ లైన్ అన్నమాట. సో ఇలా మనం ప్రైస్ ఇండికేటర్ ని చూస్తాము. అయితే ఇదే టైంలో మనం వాల్యూమ్ ఇండికేటర్ ని కూడా అబ్జర్వ్ చేస్తాం. సో వాల్యూమ్ ఇండికేటర్ లో మనం ఎప్పుడైతే ఓబీవీ ఇండికేటర్ ని మనం ప్లేస్ చేసుకుంటామో లెట్ అస్ సే ఓబీవీ ఇండికేటర్ ఇలాగా కింద మనకి చార్ట్ కింద ఇలా కనిపిస్తూ ఉండొచ్చు. సో కనపడుతున్నప్పుడు ఇన్ కేస్ ఆ ఓబీవీ యొక్క మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్సిడర్ చేస్తే ఇన్ కేస్ ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన గనక ఓబీవీ ఉంది అని అంటే అలాంటప్పుడు ఇది కూడా మనకి బయింగ్ సిగ్నల్ ఇస్తుంది అని అనుకోవచ్చు. సో ఇలాగా మనకి ఇచ్చిమోకులో అండ్ అలాగే ఓబీవీలో రెండిట్లో కూడా బయింగ్ ఇండికేషన్ ఇస్తే మనం ట్రేడ్ చేస్తే మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి నేను బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్స్ మీకు చూపిస్తాను. సో ఈ రిజల్ట్స్ ని మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించడానికి నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో దీంట్లో స్ట్రాటజీస్ లోకి వెళ్ళి క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఓబీవీ ఇండికేటర్ ని యూజ్ చేయబోతున్నాను కాబట్టి ఓబీవీ స్ట్రాటజీ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కొన్ని స్టాక్స్ యాడ్ చేయాలి. సో నేను నిఫ్టీలో ఉన్న టాప్ స్టాక్స్ సెక్టర్ వైజ్ గా కొన్ని స్టాక్స్ ని నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్, అలాగే ఫినాన్స్ సెక్టార్లో హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ సిమెంట్ సెక్టర్లో గ్రాసిమ్, అల్ట్రాటెక్, అలాగే ఆటోలో మారుతి అండ్ ఎల్ఎన్టీ స్టాక్స్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. అలాగే ఐటీ స్టాక్స్లో టెక్ మహీంద్రాని కూడా నేను యాడ్ చేశాను. సో ఇక్కడ నేను స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక స్ట్రాటజీని డిఫైన్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకని 1 day చార్ట్ని నేను ఇక్కడ తీసుకుంటాను. సో మనం 1 day ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను బయింగ్కే స్ట్రాటజీ ఇక్కడ రాయబోతున్నాను. సో చాలా సింపుల్ కండిషన్స్ నేను ఇక్కడ రాయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓబీవీ అనేది ఎప్పుడైతే క్రాసెస్ అబోవ్ మనకి ఓబీవీలో సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంటుంది. సో ఓబీవీ యొక్క మూవింగ్ యావరేజ్ని తీసుకొని ఇక్కడ మూవింగ్ యావరేజ్ పీరియడ్ వచ్చేసి నేను 40 సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఓబీవీ అనేది క్రాసెస్ అబోవ్ ఓబీవీ మూవింగ్ యావరేజ్ సింపుల్ 40 ఉంది అని అంటే అలాంటప్పుడు మనకు ఒక బయింగ్ సిగ్నల్ వచ్చింది అని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ రాసుకున్నాము, బట్ ప్రైస్ కన్ఫర్మేషన్ కూడా మనకు కావాలి కాబట్టి ఇచ్చిమోకు క్లౌడ్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇచ్చిమోకు క్లౌడ్లో కన్వర్జన్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ కన్వర్జన్ లైన్ కనపడుతుంది కదా, బై డిఫాల్ట్ సెట్టింగ్స్ యూజ్ చేసుకుంటూ కన్వర్జన్ లైన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇది నాకు హయ్యర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో హయ్యర్ దెన్ తర్వాత ఇక్కడ ఇచ్చిమోకు క్లౌడ్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకొని బేస్ లైన్ కంటే పైన ఉండాలి మనకి కన్వర్జన్ లైన్, అందుకని ఇక్కడ బేస్ లైన్ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి స్టాప్ లాస్ 5% అని అనుకుంటున్నాను. టార్గెట్ లెటర్సే 15% అనుకుంటున్నాను. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్
ఫస్ట్ 3% తీసుకుంటాను, నెక్స్ట్ ఒకసారి 5% కూడా తీసుకొని చెక్ చేస్తాను. అండ్ రిమైనింగ్ పారామీటర్స్ కొన్ని కనుక నేను చూసుకుంటే సిఎన్సి నార్మల్, మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి, అండ్ చార్ట్ టైప్ క్యాండిల్ స్టిక్ చార్టే, అండ్ మ్యాక్సిమం అలొకేషన్ వచ్చేసి 50,000 రూపీసే ఉన్నాయి నా దగ్గర. జస్ట్ 50,000తో స్టార్ట్ చేసాం ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అని అనుకుందాము. అండ్ పొజిషన్ సైజింగ్ వచ్చేసి క్యాపిటల్ బేస్ నేను సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఇలాగే ఉంచుతున్నాను అండ్ సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను సచ్ దట్ మనకి రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో కొన్ని స్టాక్స్లో మనకి పాజిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, కొన్ని స్టాక్స్లో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. బట్ ఫైనల్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనం 50,000తో ట్రేడ్ చేసాం కదా, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైం పీరియడ్ మనకి వచ్చేసి 1,33,000 రూపీస్ మనకి ప్రాఫిట్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 192 ట్రేడ్స్లో 93 విన్నింగ్ ట్రేడ్స్ ఉన్నాయి, 99 లూజింగ్ ట్రేడ్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 50-50 సక్సెస్ రేట్ కనపడుతుంది అనమాట. సో దీన్ని నేను ఇక్కడ కొంచెం ఎడిట్ చేసి చూస్తాను. ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ 3% తీసుకున్నాను, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకవేళ మనం 5% కనుక తీసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తాను. సో దీన్ని నేను 5%తో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే స్టిల్ కొన్ని స్టాక్స్లో మనకి ప్రాఫిట్ అండ్ కొన్ని స్టాక్స్లో లాస్ కనపడుతూ ఉంది. బట్ ఓవరాల్గా 1,56,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతూ ఉంది. అండ్ మన సక్సెస్ రేట్ కూడా పెరిగింది చూడండి. 181 ట్రేడ్స్లో 111 టైమ్స్ మనం విన్ అవుతున్నాం అండ్ 70 టైమ్సే మనం లూజ్ అవుతున్నాం. అంటే దాదాపుగా 70% సక్సెస్ రేట్ ఉంది అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే నేను ఒక చిన్న చేంజ్ చేసి చూస్తాను. ఏంటి అంటే మనకి ఇక్కడ ఓబీవీ క్రాసెస్ అబోవ్ తీసుకున్నాను కదా, అలా కాకుండా ఓబీవీ అనేది హయ్యర్ దెన్ అనే ఆప్షన్ని తీసుకొని ఒకవేళ నాకు ఫస్ట్ ప్రైస్ కన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటున్నాను. సో ప్రైస్ కన్ఫర్మేషన్ కోసం దీన్ని క్రాసెస్ అబోవ్ తీసుకుంటున్నాను. సో జస్ట్ మనం ప్రైస్ ప్లస్ వాల్యూమ్ని రెండింటిని కలిపితే, ఆ ఇండికేషన్ రెండింటిని కలిపితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని టెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో క్రాసెస్ అబోవ్ సిట్యుయేషన్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో సేమ్ కండిషన్ పెట్టుకొని ఇక్కడ సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో మనకు కండిషన్ మారింది యాక్చువల్గా. సో ఇక్కడ మనకు కొంచెం లాస్ మేకింగ్ ఎక్కువ కనపడుతున్నాయి, అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ మేకింగ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫైనల్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1,80,000 ప్రాఫిట్ వస్తుంది. అండ్ 244 ట్రేడ్స్లో 136 టైమ్స్ విన్నాం. అంటే 60% సక్సెస్ రేట్ ఉన్నా కూడా మనకి ప్రాఫిట్ వచ్చిన దగ్గర చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది, లూజ్ అయ్యేటప్పుడు కొంచెమే లూజ్ అవుతున్నాం. సో కేవలం మనం 50,000తోనే ఇంత 1,80,000 రూపీస్ ప్రాఫిట్ మనం ఎందుకు ఎర్న్ చేయగలుగుతున్నాం అంటే మనం సెలెక్ట్ చేసింది ఒక గుడ్ స్ట్రాటజీ. అండ్ ఆ గుడ్ స్ట్రాటజీకి కావాల్సిన 2 లక్షణాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే టార్గెట్ మనం దాదాపుగా 15% పెట్టుకున్నాము అండ్ స్టాప్ లాస్ మనం 5% పెట్టుకున్నాము. అందుకనే మనకి బిగ్ టార్గెట్ అండ్ స్మాల్ స్టాప్ లాస్ ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఎక్కువ సార్లు విన్ అవుతున్నాము అండ్ తక్కువ సార్లు లూజ్ అవుతున్నాం కాబట్టి మనకి అంత హెవీ ప్రాఫిట్స్ అనేవి క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. సో రిజల్ట్స్ అనేవి మనకి సింపుల్గా అండ్ క్లియర్గా కనపడుతున్నాయి కదా, మనం ప్రాఫిటబుల్గా ఉన్నాం. సో ఇక్కడ నేను 2 సార్లు కండిషన్స్ మార్చాను. ఏంటి అంటే ఫస్ట్ ఓబీవీ అనేది హయ్యర్ దెన్ ఓబీవీ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనుకున్నాను, లేదా ఓబీవీ అనేది క్రాసెస్ అబోవ్ ఓబీవీ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనుకున్నాను. సో 2 కేసెస్లో కూడా మనకు అది బుల్లిష్ మొమెంటంలో ఉంటుంది అండ్ 2 కేసెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ చూసారు కదా. సో ఇన్ కేస్ మీరు కూడా ఒకవేళ మీకు ప్రైస్ యాక్షన్కి సంబంధించి ఏవైనా ఇండికేటర్స్ లేదా సిగ్నల్స్ మీరు ఫాలో అవుతుంటే దానికి ఓబీవీ ఇండికేటర్ని కూడా యాడ్ ఆన్ చేసుకొని మీరు డబుల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీకు ఎప్పుడైనా బై గాలి సెల్ కానీ సిగ్నల్స్ జనరేట్ అయితే అక్కడ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ ఓబీవీ ఇండికేటర్ని కూడా యూస్ చేస్తారు అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.